రేణుకా ఎల్లమ్మ కథ. రేణుకా ఎల్లమ్మ అమ్మవారు భవాని భక్త చింతామణి భ్రమరాంబ శాంభవి జగజ్జనని జగన్మాత. ఆడిదానికి పుట్టలేదు అవతారం ఎత్తింది, మగోనికి పుట్టలేదు మాత మోక్షం చెందింది. ఈ అమ్మవారి యొక్క ఆదిశక్తి యొక్క కథను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చాలామంది నేను పెట్టేటువంటి వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. చాలామంది ఫుల్ వీడియో చేయండి అని అంటున్నారు. కాబట్టి ఒక ఫుల్ వీడియోగా ఈ వీడియోని తీస్తున్నా, లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కంటెంట్ వర్తి అనిపిస్తే, నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళితే, ఈ రేణుకా ఎల్లమ్మ ఎట్లా పుట్టింది, రేణుకా ఎల్లమ్మ పెళ్లి ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకానొక సమయం లోపల ఈ శివశంకరుడు పార్వతీదేవితోని ఆకాశ మార్గాన వెళ్తున్నప్పుడు ఆ శివశంకరునికి నుదుట ఒక చెమట పుట్టింది. ఆ చెమట పుడితే ఆ చెమటను తీసి అరచేతి లోపల పట్టుకున్నప్పుడు ఈ పార్వతీదేవి కళ్ళ చూసి ఆ నాదా శంకరుడా, ఆ చెమటను తీసి గుట్టల మీద ఎత్తే గుట్టలు కాలిపోతాయి, చెట్ల మీద ఎత్తే చెట్లు కాలిపోతాయి, ఆ చెమటని అట్లనే చేతి లోపల పట్టుకో అన్నప్పుడు ఆ శివశంకరుడు చేతిలోనే పట్టుకుని ఆ ఆకాశ మార్గాన వెళ్తున్నారు. వెళ్ళేటి తొవ్వ లోపల సట్టేడు సముద్రాలు కనిపిస్తాయి. సముద్రాలు కనిపించినప్పుడు ఆ పార్వతీదేవి ఈ శివునితో చెప్తున్నది, నాదా జంగమయ్య, నీ చేతి లోపల ఉన్నటువంటి ఆ చెమట చుక్కను ఈ సముద్రం లోపల వేస్తే ఆ నీటి లోపల నీరుగా కలిసిపోతుంది. ఆ చెమట చుక్కను సముద్రం లోపల వెయ్యునాదా అనగానే ఈ శివశంకరుడు తన చేతి లోపల ఉన్న ఆ చెమట బిందువును సముద్రం లోపల వదిలిండు. సముద్రం లోపల వదలంగానే ఆ చెమట చుక్క జగ 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 మెరుచుకుంటా ఆ సముద్రం లోపల కలిసింది. సముద్రం లోపల వడంగానే ఆ చెమట చుక్క సముద్రం లోపల కలవకుండా జగ 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 మెరుచుకుంటా ఆ సముద్రం లోపల వెళ్తున్నప్పుడు అదే సముద్రం లోపల తిరుగుతున్నటువంటి ఒక మత్స్య కండ్ల చూసింది. మత్స్య అంటే చేప. ఆ చేప కండ్ల చూసి జగ 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 మెరుచుకుంటూ వస్తున్నది, ఇది ఏంటిదో పండు కావచ్చు, ఫలము కావచ్చు అని ఈ చేప పోయి ఆ చెమట బిందువును మింగుతుంది. చెమట బిందువుని మింగంగానే ఆ చేపకు ఆ చెమట బిందువు అనేది గర్భం లోపల అరగాక ఆ చేప పిల్ల ఎగసి 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 పడుకుంటా బొర్లుకుంటా ఆ సట్టెడు సముద్రాల ఒడ్డుకు ఈ చేప పిల్ల చేరచ్చినప్పుడు ఆ సట్టేడు సముద్రాల ఒడ్డుకు తిరుగుతున్నటువంటి ఒక నాగుపాము ఆ చేప పిల్లను కళ్ళయూసి ఆ చేప పిల్లను మింగుతుంది. చేప పిల్లను మింగితే చేప పిల్ల అరిగింది కానీ ఆ కడుపు లోపల ఉన్నటువంటి చెమట బిందువు అరగలేదు. చెమట బిందువు అరగక ఆ నాగుపాము కూడా బొర్లుకుంటా పోయి ఆ పుట్ట లోపల పండుకొని ఉన్నది. ఆ పుట్ట లోపల ఉన్నప్పుడు ఆ నాగుపాముకు అంటంటే గడియలు నిండుతుంది. ఆ గర్భం లోపల ఆ చెమట బిందువు పిండంగా మారింది. ఆ పిండంగా మారినాక ఆ నాగుపాముకు 1 గడియ 2 గడియలు 3 గడియలు ఇట్లా గడియల మీద గడియలు గడుచుకుంటూ పోతున్నాయి. ఇట్లా 9 గడియలు గడిచిన తర్వాత ఆ నాగుపాము లోపల ఉన్నటువంటి ఆ అన్నం లోపల ఉన్న పిండము ఆ బయటపడే సమయం ఆసన్నమైంది. ఆ బయటపడే సమయం ఆసన్నమైనప్పుడు మొట్టమొదటగా ఆ నాగుపాము కడుపులోకి వెళ్ళి ఒక పెట్టె బయటపడి ఆ పెట్టె పుట్టి ఆ పెట్టె లోపల ఈ నాగుపాము గర్భం నుంచి పుట్టిన ఒక ఆడ శిశువు పడుతుంది. ఆడ శిశువు పడ్డాక ఈ సట్టేడు సముద్రాల మీదకి వెళ్ళి తిరుగుతున్నటువంటి శివశంకరుడు పార్వతీదేవి ఆ అడవి మీదకి వెళ్ళి ఆ పుట్ట మీదకి వెళ్ళి వెళుతున్నప్పుడు జగ 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 మెరుచుకుంటా ఆ పుట్టకాడ ఉన్నటువంటి ఆ పెట్టె లోపల ఉన్నటువంటి ఆ బాల ఈ పార్వతీదేవికి కనిపించగానే ఈ శివశంకరుడు పార్వతీదేవి ఆ పుట్టబేడికి పోయి ఆ పెట్టెను కళ్ళ చూసి పెట్టె లోపల ఉన్న బాలను కళ్ళ చూసి ఇద్దరు చేతులు పట్టుకొని పార్వతీదేవి కనిపిస్తుంది. పిల్లలు లేని పీర్తికి నాదా జంగమయ్య, ఈ ఆడపిల్లను మనం పెంచుకుందాము అని అంటే అప్పుడు ఆ శివశంకరుడు కూడా అసలు ఏం జరిగింది అని ఇక్కడ ఈ బాల ఎందుకున్నది అని అరచేతి లోపల అంజనాలు వేసుకొని జరిగిందంతా తెలుసుకుంటాడు. ఆ చెమట బిందువు చాప మింగితే చాపను పాము మింగితే ఆ పాము లోపల అన్నం లోపల పిండంగా మారింది, ఇది నా బిడ్డనే అని గ్రహించి మనమే చదువుకుందాం పార్వతి అని ఆ ఇద్దరు ఆ బాలను తీసి చేతిలో పట్టుకోగానే ఈ పుట్టకాన్నే ఒక పేరు పెడదాం ఈ బాలకు అని ఆ గడియను ఆ నక్షత్రాలని కళ్ళ చూసి ఏ నక్షత్రాన బిడ్డ పుట్టింది అని చూసే వరకల్లా రేవతి నక్షత్రంలో ఈ బిడ్డ పుట్టుంటది. ఆ బిడ్డ పుట్టిన ఆ రేవతి నక్షత్రానికి కలిసేటట్టుగా రేణుక అనే పేరు ఆ పుట్ట దగ్గర పెడతారు. పుట్ట దగ్గర పెట్టి ఈ రేణుకాన్ని తీసుకొని కైలాసానికి వెళ్ళిపోగానే 21 దినము నాడు వేద పండితుల సాక్షిగా ఎల్లమ్మ అనే పేరు పెడతారు. ఎల్లమ్మ అనే పేరు పెట్టిన తర్వాత ఆ రేణుకామాత రేణుక ఎల్లమ్మగా మారి అట్లా కొన్ని దినాలు గడుచుకుంటూ పోతున్నది. ఇంత పసిబాల
ఒక ఏడు గడుతున్నది, 2 ఏళ్ళు గడుతున్నది, 2-1 3 ఏళ్ళు గడుతున్నాయి, 3-3 6 ఏళ్ళు గడుతున్నాయి, 6-6 12 ఏళ్ళు గడుతున్నాయి. 12 ఏళ్ళ బాలైన తర్వాత ఈ పార్వతీదేవి వేదాలను, వేద మంత్రాలను అన్నిటినీ కూడా ఈ రేణుకా ఎల్లమ్మకు గురుకుల చదువు బల్ల లోపల ఈ రేణుకా ఎల్లమ్మకు అన్ని విద్యలు, సకల విద్యలు నేర్పిస్తారు. నేర్పించిన తర్వాత ఒకానొక సమయం లోపల ఈ బతుకమ్మ పండుగ వచ్చినప్పుడు ఆ ఆడకట్టు వాళ్ళందరూ బతుకమ్మలు పట్టుకొని ఆటాడుతుండే రేణుకా ఎల్లమ్మ కూడా ఒక బంగారు బతుకమ్మను పట్టుకొని ఆటాడుతుంది. బంగారు బతుకమ్మతోని ఆటాడుతున్నప్పుడు ఆడుకొని పాడుకొని ఆ బతుకమ్మను తీసుకుపోయి ఒర్రెల లోపల, చెరువు లోపల అంపి వస్తున్నప్పుడు ఆ ఆడకట్టు అమ్మలక్కలందరూ కూడా ఆ బతుకమ్మ మీద ఉన్నటువంటి గౌరమ్మను తీసుకొని చెంపలకెట్టుకుంటారు. అందరూ చెంపలకెట్టుకోగా ఈ రేణుకా ఎల్లమ్మ కూడా చెంపకు పెట్టుకోబుద్ధి అవుతుంది. నాకు కూడా పెట్టండి అట్లా చెంపలకు అని పోతే అప్పుడు అక్కడున్న ఆ అమ్మలక్కలందరూ నీకు పెళ్లి కాలే బిడ్డ, పెళ్లి కాని వాళ్ళు ఇది పెట్టుకోవద్దు అని చెప్పినప్పుడు ఆ రేణుకా ఎల్లమ్మకు ఆ రోజున పెళ్లి చేసుకోవాలనే కోరిక మనసు లోపల తడుతుంది. మనసు లోపల తట్టి ఈ రేణుకా ఎల్లమ్మ లోగిళ్ళ లోపల ఉన్నటువంటి పార్వతీదేవి దగ్గరికి వచ్చి, అమ్మ నాకు పెళ్లి కావాలి, పెళ్లి మీద ప్రేమలు పుట్టినాయి, లగ్గం మీద భ్రమలు కలిగినాయి అని చెప్పంగానే ఈ పార్వతీదేవి నీకు పెళ్లి చేసుడు అంటే మేమెందుకు చేయం బిడ్డ, పెళ్లి చేసుడు మాకు కూడా ఇష్టమే, మీ నాయన జంగమయ్యకు చెప్పు అని అనగానే ఈ రేణుకా ఎల్లమ్మ శివునితోను కూడా ఈ మాట చెప్తుంది. అప్పుడు ఆ శివుడు చాలా సంబరపడిపోయి నీకు పెళ్ళంటే నేను ఎందుకు చేయ బిడ్డ, నా చెల్లె జమిడికల దేవి కొడుకులైనటువంటి ఆ కార్తీక రాజులు ఉన్నారు, ఆ కార్తీక రాజులల్లా నువ్వు ఏలు పట్టి చూపిన వాళ్ళను నీకు ఎత్తి లగ్గం చేస్తా బిడ్డ అని అంటే ఆ కార్తీక రాజులు 3 ఉన్నారు. ఆ 3 నేను ఒకళ్ళను పెళ్లి చేసుకుంటే ఒకళ్ళ కోపం, నేను ఎట్లా పెళ్లి చేసుకోవాలి నాన్న, ఆ 3కి నేను ఒక బంటు పందాన్ని పెడతా, ఎవరు కోప్పడకుండా ఉండాలంటే నేను ఒక బంటు పందాన్ని పెడతా, ఆ పందెం లోపల గెలిచినటువంటి వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటా, నా కోసం ఒక స్వయంవరాన్ని ఏర్పాటు చేయి నాన్న అని ఈ రేణుకా ఎల్లమ్మ చెప్తుంది. ఈ రేణుకా ఎల్లమ్మ ఈ మాట చెప్పంగానే సరే పర్వాలేదు బిడ్డ అని ఒక స్వయంవరాన్ని ఏర్పాటు చేసి ఆ కార్తీక రాజులు, ఆ మేనల్లుళ్ళు అయినటువంటి కార్తీక రాజులను విలువనంపి ఆ బంటు పందెం ఏందో చెప్పు బిడ్డ అని చెప్పిపిస్తాడు. ఆ బంటు పందెం ఏంది అని అంటే ఒక 12 యోజనాల ధ్వజస్తంభాన్ని బాతాలి, ఆ ధ్వజస్తంభం మీద జాగంట కట్టాలి, ఎవరైతే పందెం లోపల పాల్గొంటారో ఆ ధ్వజస్తంభం దగ్గరికి పోయి 60 మూల కాశ కట్టి 70 మూల దోతి కట్టి ఆ ధ్వజస్తంభాన్ని ఎక్కి ఆ జాగంట కొట్టి జాగంట నాదము శబ్దము బంద్ కాకముందే కింద దునికి సెందోలి మందోలి గట్లకు పోయి చేబంతి మాబంతి పూలు తెంపుకొచ్చి ఆ పూలను దండగా అల్లి నా మెడ లోపల ఎవరైతే ఇస్తారో వాళ్ళనే నేను పెళ్లి చేసుకుంటా అని ఈ రేణుకా ఎల్లమ్మ చెప్తుంది. చెప్పిన తర్వాత ఈ కార్తీక రాజుల్లో చిన్నవాడైనటువంటి ఒక రాజు ఈ పందెం బిషాదెంత, ఈ పందెం లెక్కెంత అని ఆ ధ్వజస్తంభం దగ్గరికి పోయి ఆ గరుడ స్తంభం దగ్గరికి పోయి 1 యోజనం 2 యోజనాలు 3 యోజనాలు ఇట్లా 6 యోజనాల దాకా ఎక్కి జర్రుమని జారి కింద పడతాడు. కింద పడంగానే ఈ రేణుకా ఎల్లమ్మ ఆ పడ్డ రాజును చూసి కిల్ల నవ్వుతుంది. కిల్ల నవ్విన తర్వాత ఇంకో రాజు పోయి ఆ గరుడ స్తంభాన్ని ఎక్కుతాడు. గరుడ స్తంభాన్ని ఎక్కంగానే మళ్ళా ఈ రాజు కూడా ఆ 7-8 వజనాలు ఎక్కంగానే జర్రుమని జారి కింద పడతాడు. కింద పడంగానే ఈ రేణుకా ఎల్లమ్మ ఆ కింద పడ్డ రాజులను చూసి కిల్ల నవ్వుతుంది. కిల్ల నవ్వినప్పుడు ఈ కార్తీక రాజుల్లో పెద్దవాడైన కార్తవీర్యార్జునుడికి రారాని కోపం వస్తుంది. అగ్ర కోపానికి వచ్చి ఈ పందెము లెక్కేందో నేను చూస్తా అని ఆ పందెన్ని జయించగల వీరుడు ధీరుడు కార్తీక రాజులల్లా వాడొక్కడే. ఆ కార్తవీర్యార్జునుడు పోయి ఆ ధ్వజస్తంభాన్ని ఎక్కుతుంటే 1 వజనం 2 వజనాలు 3 వజనాలు 3-3 6 6-6 12 వజనాలు ఎక్కి ఆ జాగంట మీద దెబ్బ కొట్టబోయే సమయం లోపలనే ఈ రేణుకా ఎల్లమ్మ చూసి అబ్బబ్బా వీడు ఈ పందాన్ని గెలిచేటట్టున్నాడు, వీడిని గెలకుండా చేయాలని ఆ పిరికెడు యాపాకులు చేతబట్టి తనకచ్చిన మంత్రాలు అన్నీ చదివి కొండ విద్య, కోయ విద్య, ఆడి విద్య, అటక విద్య, ఎల్లెల వేదాలు, గొల్లసిరి మంత్రాలు అన్నీ చదివి ఆ యాపాకులను తీసి ఆ గరుడ స్తంభం మీద కొడుతుంది. గరుడ స్తంభం మీద కొట్టంగానే తూర్పు గాలి పడమటికి జోకి, పడమటి గాలి తూర్పుకు జోకి ఆ గరుడ స్తంభం అనేది ఊగుతుంది. ఊగిన తర్వాత ఆ కార్తవీర్యార్జునుడు ఆ 12 యోజనాల మీద ఉన్న కార్తవీర్యార్జునుడు జర్రుమని జారి కింద పడతాడు. కింద పడంగానే ఈ రేణుకా ఎల్లమ్మ ఆ కార్తవీర్యార్జునుని చూసి కూడా కిల్ల నవ్వుతుంది. కిల్ల నవ్వంగానే ఆ కార్తవీర్యార్జునుడు అనుకుంటాడు, నువ్వు మా 3 ఎవరిని పెళ్లి చేసుకోను అని చెప్పినా కూడా బాగున్ను, నువ్వు ఇవాళ ఒక తగరాని పందెం పెట్టి ఆ పందెం మీదకి వెళ్ళి మేము జారి కింద పడితే కిల్ల నవ్వుతున్నావా, నీ లగ్గం ఎట్లయితే నేను చూస్తా,
నీ పెళ్ళి ఎట్లయితే నేను చూస్తా, నువ్వు ఎవరితో సంసారం చేస్తావో నేను చూస్తా అని రారాని కోపానికి వచ్చి పగబట్టి ఈ కార్త వీర్యార్జునుడు ఆ కార్తీక రాజులందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోగానే ఈ రేణుకా ఎల్లమ్మ శివశంకరునితో అంటది, నాయనా జంగమయ్యా, నేను పెళ్లి చేసుకోవాలి అని అంటే నా లెక్క వరాన పుట్టినటువంటి వాళ్ళే కావాలి. ఆడదానికి పుట్టద్దు అవతారం ఎత్తాలి, మొగుళ్ళకు పుట్టద్దు మోక్షం చెందాలి. అట్లాంటి వాళ్ళైతేనే నేను పెళ్లి చేసుకుంటా, కానీ వేరే వాళ్ళని నేను పెళ్లి చేసుకునేదాన్ని కాదు అని ఈ శివశంకరునితో రేణుకా ఎల్లమ్మ చెప్తుంది. చెప్పిన తర్వాత ఈ శంకరుడు తిరగరాని రాజ్యాలన్నీ తిరుగుతాడు, అట్లాంటి వాడు ఎక్కడున్నాడు అని. ఇట్లా ఉత్తరం పోతాడు, దక్షిణం పోతాడు, తూర్పు పోతాడు, పడమర పోతాడు. ఇట్లా పోవుకుంటా ఒకానొక సమయం లోపల సట్టేడు సముద్రాల ఒడ్డుకు సేద తీరుతున్నప్పుడు ఆ సట్టేడు సముద్రాల మీద, ఆ సాగరాల మీద 7 మల్లె పువ్వులు పుట్టి ఆ 7 మల్లె పువ్వులల్లో 7 సప్త ఋషులు పుడతారు. ఆ సప్త ఋషులు మునుక్కుంటా తేలుకుంటా ఆ సముద్రాల మీద కనిపిస్తారు. అరరే, ఇది ఎక్కడి కాలమాయ, ఈ సముద్రం మీద మల్లెపూ పుట్టుడేంది, ఆ మల్లెపూలోకి వెళ్ళి ఋషులు పుట్టుడేంది, ఇది ఏంటిది అని తెలుసుకుంటానికి అరచేతి లోపల అంజనం వేసుకుంటే ఆ ఋషులు ఆ మునులు ఎట్లా పుట్టిరు అనే విషయం ఈ శివశంకరునికి తెలుస్తుంది. గౌతమ ముని సట్టేడు సముద్రాల మీద తపస్సు చేస్తున్నప్పుడు గౌతమ ముని బొమ్మనందున 7 చెమట బిందువులు పుడితే ఆ బొమ్మనందున పుట్టిన చెమట బిందువులు ముక్కు మీదికి జారి, ముక్కు నుంచి గదమ మీదికి జారి, గదం నుంచి ఛాతి మీదికి జారి, ఛాతి నుంచి వెళ్ళి పొట్ట మీదికి జారి, పొట్ట మీదకి వెళ్ళి మోకాల మీదికి జారి, మోకాల నుంచి వెళ్ళి అరికాల మీదికి జారి, ఆ అరికాల నుంచి వెళ్ళి ఈ సముద్రం లోపల పడితే ఆ 7 చెమట బిందువుల నుంచి వెళ్ళి పుట్టినోళ్ళే ఈ 7 మహారుషులు అని ఈ శివశంకరుడు తెలుసుకుంటాడు. ఈ 7 మహారుషులు ఎవరు అని అంటే గంగముని, గౌతముని, నీలముని, పాలముని, సూర్యముని, చంద్రముని, అందరికంటే చిన్నవాడైనటువంటి వాడు జమదగ్ని పాలముని. ఈ 7 మునుల దగ్గరికి ఈ శివశంకరుడు వెళ్ళిపోయి, అయ్యా మునులారా, నా బిడ్డ రేణుకా ఎల్లమ్మకు స్వయంవరం ఉన్నది, పెళ్లి చేద్దాము అని అనుకుంటున్నా, మీలో ఎవరైనా నా బిడ్డను పెళ్లి చేసుకుంటారా అని ఈ మునులను అడుగుతారు. మునులను అడగంగానే ఆ 7 మునులు కూడా స్వయంవరానికి సరే అని, ఆ బంటు పందానికి సరే అని ఈ 7 మునులు శివశంకరునితో కలిసి ఆ బంటు పందెం ఉన్న స్వయంవరం ఉన్న చోటికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు ఈ రేణుకా ఎల్లమ్మ వాళ్ళకు పెట్టినటువంటి బంటు పందమే వీళ్ళకు కూడా పెడుతుంది. ఆ 7 ఇట్లల్లా ఎవరైతే ఈ బంటు పందానికి వెళ్తారో వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటా అని చెప్తుంది. చెప్పినప్పుడు ఈ 7 మునులు కూడా ఆ 6 మునులు, అందరికంటే పెద్దలైన 6 మునులు పోయి ఈ ధ్వజస్తంభాన్ని, గరుడ స్తంభాన్ని ఎక్కుతారు, జారి కింద పడతారు. జారిన వాళ్ళందరినీ చూసి రేణుకా ఎల్లమ్మ కిల్లకిల్లన అవుతుంది. అందరికంటే చిన్నవాడైనటువంటి జగమెరిగిన వాడు జమదగ్ని ముని. ఆ జమదగ్ని ముని పోయి ఆ గరుడ స్తంభం దగ్గరికి పోయి 6 కోట్ల అయ్యలను, 3 కోట్ల మునులను, అంగలింగాలను, ఆశారవంతులను, 30 కోట్ల దేవానా దేవుళ్లను అందరినీ తలిసి అందరికీ దండాలు పెట్టి అందరి దీవెనార్తులు తీసుకొని ఆ గరుడ స్తంభాన్ని ఎక్కడం మొదలు పెడతాడు. ఎక్కడం మొదలు పెట్టినప్పుడు 1 యోజనం ఎక్కుతాడు, 2 యోజనాలు ఎక్కుతాడు, 3 యోజనాలు ఎక్కుతాడు, 3 6 యోజనాలు ఎక్కుతాడు, 6 12 యోజనాలు ఆ గరుడ స్తంభాన్ని ఎక్కుతాడు. గరుడ స్తంభాన్ని ఎక్కి ఆ జాగంట కొట్టి ఆ జాగంట నాదం బంద్ కాకముందే కింద దునికి చెందోలి మందోలి గట్లలకు పోయి చేబంతి మాబంతి పూలు కోసుకొచ్చి ఈ రేణుకా ఎల్లమ్మ కోసం ఒక దండ నల్లి ఆ శబ్దం బంద్ కాకముందే ఈ దండం తీసి రేణుకా ఎల్లమ్మ మెడ లోపల ఎత్తాడు. రేణుకా ఎల్లమ్మ మెడ లోపల వేయంగానే ఆ రేణుకా ఎల్లమ్మ కూడా ఈ జమదగ్ని మునిని మెచ్చి పెళ్లి చేసుకుంటా అని చెప్తుంది. చెప్పినప్పుడు ఈ 6 మునులు ఎవరైతే ఉన్నారో ఆ 6 మునులు కూడా, మీరు అంతా ఓడిపోయిన వాళ్ళు, నా లగ్గం చూడొద్దు, నా పెళ్లి చూడొద్దు, మీరందరూ వెళ్ళిపోండి అని ఈ రేణుకా ఎల్లమ్మ 6 మునులతో చెప్తుంది. అప్పుడు ఆ 6 మునులు, అమ్మ రేణుకా ఎల్లమ్మ, మా తమ్ముడైనటువంటి జమదగ్ని ముని రాజు, వాని పెళ్లి మేము చూడకపోతే ఎవరు చూస్తారు, మేము చూస్తామమ్మా, మేము ఏడుంటే నీకేమవుతుంది, మేము ఇక్కడనే ఉండి నా తమ్ముని పెళ్లి చూసుకునే పోతాము అని వీళ్ళు అంటా ఉంటే ఈ రేణుకా ఎల్లమ్మ మాత్రం మీరందరూ ఓడిపోయిన వాళ్ళు, మీరు మా పెళ్లి చూడొద్దు, మా దగ్గర ఉండొద్దు అని ఈ మెడల మీద కట్టెలేసి ఎల్లగొడుతుంది. ఎల్లగొట్టినప్పుడు ఈ జమదగ్ని ముని వంక ఈ 6 మునులు చూస్తారు. నువ్వన్నా చెప్పురా తమ్ముడా అని అంటే ఈ జమదగ్ని ముని కూడా సాటుకు నిల్చొని ఏం మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉంటాడు. నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఈ 6 మునులు కూడా ఎప్పుడైతే మెడలు పట్టుకొని బయటకు నూకేసిందో ఈ 6 మునులు కూడా ఆ రేణుకా ఎల్లమ్మకు ఒక్క శాపన పెడతారు. ఇయ్యాలటి రోజు లోపల మేమెట్లయితే మా తమ్మునికి వాసిపోతున్నామో నువ్వు కూడా పెళ్లి చేసుకున్న తర్వాత నా తమ్మునికి వాసి మీరు గుట్టకొక్కలు చెట్టుకొక్కలు కావాలి అని ఈ సట్టిచ్చి శాపన ఈ 7 మునులు పెడతారు. అందుకే అంటారు, ముని శాపన తప్పది, ముండ శాపన తప్పది, అడవి లోపల కొండ గొర్రె శాపన తప్పది.
ఈ మునులు చట్టించి శాపన పెట్టి ఈ మునులు వెళ్ళిపోతారు. మునులు వెళ్ళిపోయిన తర్వాత ఈ శివశంకరుడు రేణుకా ఎల్లమ్మకు జమదగ్నిమునికి ఆ దేవతలందరినీ పిలిచి 6 కోట్ల అయ్యలను 3 కోట్ల మునులను మంగలింగాలను ఆశారవంతులను 30 కోట్ల దేవతలందరినీ పిలిచి ఒక అంగరంగ వైభవంగా ఈ రేణుకా ఎల్లమ్మకు జమదగ్ని మునిరాజుకు వేద మంత్రాల సాక్షిగా వివాహాన్ని జరిపిస్తాడు. వివాహాన్ని జరిపియంగానే ఆ పెళ్ళొక్కటైతే అయిపోతుంది, కానీ ఈ నాగవెల్లి కోసం బలాలు ఎప్పుడున్నాయని ఈ పండితులందరూ చూసినప్పుడు 4 రోజులలో నాగవెల్లి ఉన్నది అని వాళ్ళు చెప్తారు. చెప్పిన తర్వాత ఈ రేణుకా ఎల్లమ్మను జమదగ్ని మునిని 4 రోజులలో నాగవెల్లి ఉన్నది బిడ్డ, 4 రోజులలో నాగవెల్లి ఉన్నది అల్లుడా అని చెప్పి వీళ్ళను లోయల లోపల నుంచి ఈ శివశంకరుడు కైలాసం లోపల ఉండి 4 రోజుల తర్వాత నాగవెల్లి వేద్దాము అని అనుకుంటారు. కానీ దీని తర్వాత ఈ లగ్గమైనటువంటి విషయం, ఈ పెళ్లి జరిగినటువంటి విషయాన్ని కార్తవీర్యార్జునుడు తెలుసుకుంటాడు. కార్తవీర్యార్జునుడు తెలుసుకొని అబ్బబ్బా ఈ లంగ ఎల్లికి దొంగ ఎల్లికి ఇలా పెళ్లి జరిగిందా, పెళ్ళొక్కటైతే జరిగింది కానీ దీనికి నాగవెల్లి నడవనియ్య నేను అని ఈ పాపకారి వాడైనటువంటి కార్తవీర్యార్జునుడు ఒక దొంగ బ్రాహ్మణ వేషం వేసుకొని ఈ కైలాసానికి వస్తాడు. కైలాసానికి వచ్చి ఆ పార్వతీదేవికి కనిపించే వరకల్లా నా బిడ్డకు పెళ్ళైతే చేసినా కానీ వరుగులు చూడకపోతే ఏమి చూడకపోతే ఆ పందెం లోపల గెలిచిన జమదగ్ని మునితో పెళ్లి చేసిన ఆ అరుగులు చూద్దాం, మరి జాతకాలు కలిసినాయా లేదా చూద్దామని ఈ బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి కార్తవీర్యార్జునుడిని పిలుచుకుంటది. పిలుచుకున్న తర్వాత పాపకారి వాడైన కార్తవీర్యార్జునుడు ఆ రేణుకా ఎల్లమ్మకు జమదగ్ని మునికి ఆ జాతకాలు చూస్తూ ఉంటే ఈ జాతకాలు కలవలేవు అని అబద్ధపు మాటలు పార్వతీదేవికి చెప్తాడు. మీ బిడ్డదేమో పులి వరకు ఉంటే నీ అల్లుంది మేక వరకు ఉన్నది, పులిపోయి మేకని తింటదా, మేకచ్చి పులిని తింటదా? మీ బిడ్డది మింగిస వరకు ఉంటే మీ అల్లుంది పాము వరకు ఉన్నది, మింగిస పోయి పామును మింగుద్దా, పాము పోయి మింగిసను మింగుద్దా అని చెప్పి ఏడ చూసినా కూడా నీ బిడ్డదే పై చేయి ఉన్నది కానీ నీ అల్లుంది పై చేయలేదు. నీ బిడ్డకు నీ అల్లునికి అరుగులు కలలేవు, అరుగులు కలవాలి అనంటే నీ అల్లుడు ఎక్కడ పుట్టిండో తెలియదు, ఎక్కడ పెరిగిండో తెలియదు, అవ్వలేడు అయ్యలేదు. నీ అల్లునికి ఆ గురువు చెప్పిన మంత్రం తెలియదు, చెవుల గోపం తెలియదు, చేతి లోపల తీర్థం తెలియదు. ఎక్కడికన్నా వెళ్ళిపోయి ఆ గురువు చేత గురుబోధ చేయించుకొని చెవు లోపల గోపం చెప్పించుకొని చేతి లోపల తీర్థం పెట్టుకొని వస్తే 41 రోజులకైనా నాగవెల్లి వేసుకోవచ్చు, అప్పటిదాకా నాగవెల్లి జరిపియద్దు అని ఈ కార్తవీర్యార్జునుడు మారువేషంలో ఉన్న బ్రాహ్మణ వేషంలో ఉన్న కార్తవీర్యార్జునుడు ఈ పార్వతీదేవితో చెప్తాడు. చెప్పిన తర్వాత ఆ పార్వతీదేవి నిజమే అనుకొని ఈ ఎల్లమ్మకు మునిరాజుకు ఈ జరిగిన విషయమంతా చెప్తే అప్పుడు ఈ మునిరాజు రేణుకా ఎల్లమ్మను వదిలిపెట్టిపోయే సమయం వస్తుంది. దీని తర్వాత ఏం జరిగింది, ఈ మునిరాజు వదిలిపెట్టి వెళ్ళిపోయిండా మరి లేకపోతే ఏం చేసిండు, దీని తర్వాత ఏం జరిగింది అనే విషయాలన్నీ నెక్స్ట్ ఇంకొక పార్ట్లో క్లుప్తంగా మాట్లాడుకుందాం. ఈ వీడియో ఇక్కడ వరకు చూసినటువంటి మీ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు చాలా బూస్టింగ్గా అనిపించి ఇంకా ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలి అని అనిపిస్తుంది. ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి. మీకు తెలిసిన వాళ్ళకు ఈ కంటెంట్ వర్తి అనిపిస్తే, ఈ విషయాలు ఇంకా నలుగురికి తెలవాలి అని అనిపిస్తే ప్లీజ్ షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీకు ఎట్లా అనిపించింది ఈ వీడియో అనేది కామెంట్ పెట్టండి. నేను ఇంకా ఏం అప్డేట్ చేసుకోవాలి, ఇంకెట్లా చెప్పాలి, ఎట్లాంటి విషయాలు చెప్పాలి అనేది కింద కామెంట్లో చెప్పండి. ఇక్కడి వరకు చూసినటువంటి మీ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ. మరో వీడియోతోని మళ్ళీ కలుద్దాం. బాయ్.